హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీరా ఏజే వ్లాగ్స్. ఈరోజైతే ఈ వీడియోలో నేను కరుంగలి మాలని నాతో ఉన్న రాగి వైర్తో అల్లుతున్నాను. అంటే మీకు బ్లాక్ బీట్స్ అనేవి చూపించాను కదా, ఒకవేళ చూడకపోతే ఛానల్లో ఉంది, చూసేయండి. ఇంకా కరుంగలి మాలని ఎక్కువ శాతం ఇప్పుడు వేసుకుంటున్నాం కదా, దారంతో వస్తుంది కాబట్టి ఎప్పుడైనా అది చిట్లినప్పుడు కానీ ఏదైనా అయినప్పుడు ఇలా వైర్తో అల్లుకున్నాం అనుకోండి, సరిపోతుంది అనమాట. మీకు ఒకవేళ వైర్ దొరకకపోతే మనకి షాపుల్లో కూడా ఉంటుంది, లేదా ఆన్లైన్లో కూడా ఉంటుంది రాగి వైరు. ఎవరైనా తెలియకపోతే ఆన్లైన్లో చూడండి, కంపల్సరీగా దొరుకుతుంది. కొంచెం కాస్ట్ ఎక్కువైనా మనం రాగి వైర్తో అల్లుకున్నాం అనుకోండి, చాలా మంచిగా ఎక్కువ రోజులు ఉంటుందన్నమాట. ఇంకా వైర్ అలానే కట్టర్, నేను నీడిల్ తీసుకున్నాను అనమాట. మిషన్కి నీడిల్ ఉంటుంది కదా, అది తీసుకున్నా. ఇంకా కరుంగలి మాలకి ఏవైతే వస్తాయో అవే ప్రిఫర్ చేస్తున్నాను అనమాట. బయట నుంచి ఏం తీసుకోవట్లేదు, ఓన్లీ రాగి వైర్ మాత్రమే తీసుకున్నాను సపరేట్గా. ఇంకా ప్లెయిన్గా రాగి వైర్ కరుంగలి పూసలు ఇవి మాత్రమే అల్లుకోవాలనుకున్నా కూడా అల్లుకోవచ్చు. నా దగ్గర మాల ఎలా అయితే ఉందో అలానే అల్లుకుందామని నేనైతే ఇలా చేసుకుంటున్నాను అనమాట. ఫస్ట్ వైర్ని తీసుకొని ఏదైతే నీడిల్ ఉందో దానికి 2 టైమ్స్ తిప్పుకున్నాను. మీరు 3 టైమ్స్ అయినా తిప్పుకోవచ్చు. ఆ తర్వాత ఇలా ఫ్లవర్ లాగా వచ్చిందనమాట, చిన్నది. మనకి ప్రతి బీట్కి కూడా ఇలా వస్తుంది కదా, కొన్ని చైన్స్కి వస్తుంది అనమాట. అంటే లేడీస్కి అయితే ఎక్కువ తెలుస్తుంది, జెంట్స్కి తెలియకపోతే ఒకవేళ బయట దొరికినట్టయితే అవి కూడా వాడుకోండి, లేదా ప్లెయిన్గా వేసుకోవడానికి ట్రై చేయండి. ఈ అల్లడం అనేది ఎవరైనా కూడా అల్లుకోవచ్చు, గర్ల్స్ అని కాదు, బాయ్స్ అని కాదు, చిన్న పిల్లలైనా ఒక్కసారి చూస్తే అలవాటు చేసేసుకోవచ్చు అనమాట. ఇది ఒక మైండ్ రిలీఫ్గా ఉంటుంది చేస్తూ ఉంటే. నాకైతే ఒక 1 అవర్లో అల్లేసుకున్నాను నేను. దగ్గర ఒక 30 నుంచి 40 ఉంటాయి అన్నమాట పూసలు అనేవి. ఇంకా నెక్స్ట్ కూడా మొత్తం ఎక్కించేసుకున్న తర్వాత మళ్ళీ నీడిల్ని పట్టుకొని ఏదైతే మనకి గ్రిప్ అవసరమో ఆ గ్రిప్ దగ్గర పెట్టుకొని, అంటే ఎంతవరకు మనకి పూస ఉంటుందో దానికి కొంచెం పైకి పెట్టేసుకొని గ్రిప్ పట్టేసుకొని మనము ఏదైతే వైర్ ఉంటుందో దాన్ని 2 టైమ్స్ కింది వైపు నుంచి తిప్పాలన్నమాట, పై వైపు నుంచి కాదు. కింది వైపు నుంచి తిప్పితే మనకి ఒక హుక్ లాగా వస్తుంది అనమాట. అంటే నెక్స్ట్ చైన్ కలుకోవడానికి ఒక రౌండ్ షేప్ వస్తుంది. తెలియకపోతే 1కి 2 సార్లు చూడండి. ఇంకా 2-3 పూసలు నార్మల్గా జస్ట్ అల్లండి, మీకు అలవాటు అవుతుంది అనమాట. ఆ తర్వాత కంటిన్యూగా చైన్ వైజ్గా అల్లుకోవచ్చు. ఇదనే కాదు, ఏ పూసనైనా సేమ్ ఇదే ప్రాసెస్లో అల్లుకోవాలి. మన డిజైన్ అంటే మన మైండ్లో ఉన్న డిజైన్ని బట్టి అల్లుకోవడం ఉంటుందన్నమాట. మీరు ప్లెయిన్గా ఇలానే అల్లుకోవచ్చు, లేదంటే ఒక 4-5 పూసలు వేసి అల్లుకోవచ్చు. అలా డిజైన్గా మనకి థాట్ వస్తూ ఉంటుందన్నమాట, ఒక్కొక్క దానికి ఒక్కొక్కలాగా. ఇంకా నెక్స్ట్ కూడా నేను ఇలానే చైన్ వైజ్గా లైన్గా అన్నీ అల్లుకుంటూ వెళ్ళిపోయాను. ఇంకా లాస్ట్లో చూపించాను కదా మీకు, అంటే వీడియో లాస్ట్లో కాదు, ఫస్ట్లో మీకు రుద్రాక్ష చూపించాను కదా, దాన్ని కూడా అటాచ్ చేసేసుకున్నాను అనమాట. లాస్ట్లో అటాచ్ చేసుకున్న మొత్తం చైన్ అంతా అయిపోయిన తర్వాత ఒక 2 పూసలు పక్కకు పెట్టేసుకొని అటు నుంచి ఇటు నుంచి కొత్తగా పూస వేసుకున్నట్టుగా వేసుకొని నేను రుద్రాక్ష అనేది మధ్యలో అల్లేసుకున్నాను అనమాట. ఎవరికైనా కరుంగలి మాలని అల్లుకునేది విధానం తెలియకపోతే ఈ వీడియోని షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా కావాలంటే. ఇంకా సింపుల్గా అనేది కూడా అల్లుకోవచ్చు కాబట్టి ఇంట్లోనే అల్లుకోవచ్చు. జస్ట్ రాగి వైర్ ఉంటే సరిపోతుంది. రాగి వైర్ కాకుండా మీరు ఏదైనా యూజ్ చేస్తాననుకుంటే ఇంట్లో వాళ్ళని అడిగి ఆ వైర్ని, ఇంకా నేనైతే మొత్తం చైన్ లాగా అల్లేసుకోవడానికి రెడీ చేసేసుకున్నాను అనమాట. ఈ 2 అయితే ఫస్ట్ అల్లుకున్నాను, ఆ తర్వాత మొత్తం చైన్ లాగా ఇలా అల్లుకున్నాను అనమాట. మనకి కొంచెమే టైం పడుతుంది ఫస్ట్ అలవాటు అవ్వడానికి, అంటే చైన్ తెలియదు కాబట్టి. వీడియో యూజ్ అయితే ఒక లైక్ చేయండి.